Hello friends, welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of Harihara Veeramallu movie. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 3 ఏళ్ల నుంచి చాలా ఆకలితో వెయిట్ చేస్తున్నారు. రిలీజ్లతోనే వాళ్ళ కడుపు నింపుకున్నారు పాపం. భీమ్లా నాయక్ సినిమా తర్వాత 3 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం, ఎలక్షన్స్లో బిజీగా ఉండడం, ఇలా సినిమా అనేది చాలా డ్రాగ్ అయింది. 3 ఏళ్ళు జరిగిందన్నమాట. ఇది 3-4 ఏళ్ళు జరిగింది హరిహర వీరమల్లు షూటింగ్. డైరెక్టర్ కూడా చివరికి డ్రాప్ అయ్యాడు. సినిమా పైన కూడా అసలు బయ్యర్స్ కూడా ముందుకు రాలేదు ఒక దశలో. అలాంటి పరిస్థితుల్లో ఫైనల్గా సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది. యూఎస్లో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడిపోయాయి. మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న రివ్యూ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఏ మాటకా మాట చెప్పుకోవాలా బయ్యర్స్ ఏం ముందుకు రాని సినిమాకి అసలు ఓపెనింగ్స్ బుక్ మై షోలో చూస్తే పిచ్చి లేచిపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు తన ఫ్యాండమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ అసలు దొరుకుతుందా లేదా అన్నది ఇప్పటికీ తన సినిమా ఎప్పుడు వచ్చినా ఎదురు చూస్తారు తన ఫ్యాన్స్ అనేది మళ్ళొక్కసారి నిరూపితమైంది. ఇక రివ్యూలోకి వెళ్తే మన ఇండియాలో ఫస్ట్ ఒక మొఘల్ ఎంపైర్ రాజు పైన తిరుగుబాటు చేసిన ఒక వీర యోధుడి చరిత్ర అన్నమాట ఇది. మొఘల్ రాజుల పైన వాళ్ళ సైన్యాధిపతులు ఉంటారు కదా, వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఈ సినిమాకి వెళ్ళాలి. యుఎస్ నుండి మనకు వస్తున్న జెన్యూన్ రిపోర్ట్స్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్ళాలంటున్నారు. చాలా బాగుందంటున్నారు. విజువల్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా కష్టపడ్డారు. ఏ సినిమాలో ఇంత కష్టపడలేదని మనకు చెప్తున్నారు. సినిమాకు ఒక అడ్వాంటేజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి గారిది చాలా బాగుందంట. ఈ సినిమాకి మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా ఇస్తున్న రేటింగ్, మన వాళ్ళు ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3.5/5. ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి సుమారుగా 127 crores అన్నమాట. అందులో ఆంధ్ర తెలంగాణ వచ్చేసి 103 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఓవర్సీస్ అవన్నీ కలుపుకొని 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా హిట్ అనిపించుకోవాలంటే 120 కోట్ల షేర్ వసూలు చేయాలన్నమాట. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.